హాయ్ నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. సార్ యాక్చువల్లీ మీరు కూడా ఒక డైరెక్టరే. మీరు కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేసినప్పుడు బై ఛాన్స్ మీలోని డైరెక్టర్ వెళ్ళి ఏమైనా సజెషన్స్ ఇవ్వడం లాంటివి ఏమైనా జరుగుతాయా? మీ డైరెక్షన్ పార్ట్ ఏదైతే ఉందో అది వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఏమైనా ప్రదర్శిస్తారా? డిపెండ్స్ అండి. నేను ఫస్ట్ టైం ఆ డైరెక్టర్ని కలిసినప్పుడు మేము ఎప్పుడైతే నాకు క్యారెక్టర్ చెప్తారు, ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది కదా బిగినింగ్ లో, ఆ టైంలోనే అది డిసైడ్ అవుతుంది నేను ఇన్వాల్వ్ అవ్వాలా వద్దా అన్నది, నేను ఏమైనా సజెషన్ ఇవ్వాలా వద్దా. ఎందుకంటే కొంతమంది డైరెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, అంటే వాళ్ళు అనుకున్నది ఇది అదే చెయ్యాలి, చాలా ఫిక్స్డ్ గా ఉంటారు. అటువంటి వాళ్ళని నేను అస్సలు డిస్టర్బ్ చేయను. ఎందుకనంటే నేను 2 ఫ్లాప్ సినిమాలు తీసిన డైరెక్టర్ని. ఆ ఎదుటి వ్యక్తిలో ఏముంది అనేది ఎవరు చెప్పలేము. అతను బ్లాక్ బస్టర్ తీయొచ్చేమో, తను ఒకవేళ కోరుకుని ఒకవేళ సార్ మీకు ఎలా అనిపిస్తుంది, దీన్ని ఏమన్నా మనం ఇంకా ఎలా బెటర్ చేయొచ్చు అని అంటే అప్పుడు నాకు ఏదైనా అనిపిస్తే చెప్తాను, లేదని అంటే లేదు యాస్టీస్గా చాలా బాగుంది చేసేద్దాం. లాజికల్గా ఏదన్నా అనిపించి నాకు బాగా కొడుతుంది ఇది మరీ తేడాగా ఉంది అన్నప్పుడు ఏదన్నా చెప్తాను తప్పితే, ఎందుకంటే ఏది చెప్పలేము. ఎందుకంటే మనం నాకేదో ఫిక్స్డ్ కొన్ని ఉంటాయి, ఇది ఇలా ఉంటే బాగుంటుంది అని, కానీ అది వర్కౌట్ అవ్వకపోవచ్చు, తన ఆలోచిస్తుంది వర్కౌట్ అవ్వచ్చు. సో ఎప్పుడు డైరెక్టర్ని మనం డైవర్ట్ చేయకుండా ఉంటేనే బెటర్ అనేది నా ఫీలింగ్. గుడ్ ఆర్ బ్యాడ్ డైరెక్టర్ చాలా స్ట్రాంగ్ కన్విక్షన్తో చేస్తున్నప్పుడు అది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఈవెన్ అర్జున్ చక్రవర్తికి అదే జరిగింది. డైరెక్టర్ వాజ్ సో కాన్ఫిడెంట్, అంటే ఇంకా అతన్ని ఎక్కడ కూడా మనం ఇది ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పేంత ఛాన్స్ కూడా ఉండదు, ఎందుకంటే ఈ సో క్లియర్ అబౌట్ వాట్ హీఈస్ డూయింగ్. సో అండ్ ఇప్పుడు యాక్చువల్ ఇందాకే అడుగుదాం అనుకున్నది, తర్వాత ఇంకో క్వశ్చన్ వచ్చింది. అయితే సార్ మీరు పవన్ కళ్యాణ్ గారిని చాలా దగ్గర నుంచి చూసారు. ఇప్పుడు సార్వి ఒక 2 to 3 ఫిలిమ్స్ షూట్ జరుగుతూ అండ్ జనాల ముందుకు రాబోవడానికి కూడా దగ్గరగా ఉన్న ఫిలిమ్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీస్ ఓజీ అని చెప్తాను. సో మీరు ఫాలో అయ్యే ఉంటుంటారు కదా, లైక్ ట్రైలర్స్ టీజర్స్ చూస్తుంటారు కదా. సో దగ్గరగా ఉండి ఆయనతో వర్క్ చేసిన మనిషిగా, అండ్ ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు ఇట్స్ లైక్ హార్డ్ కోర్ ఫ్యాన్సే ఉంటారు చాలా వరకు. మాట్లాడే మేమే అంత ఉన్నప్పుడు ఆ దగ్గర నుంచి చూసిన మీకు ఉంటుంది. ఓజీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ మేము పెట్టుకోవచ్చు? మీ అభిప్రాయంలో ఓజీ ఎలా ఇది చేస్తుంది అన్నది చెప్పండి సార్. అంటే నేను ఇప్పటివరకు చూసిన విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ నేను చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ సార్ చేసిన మూవీస్ అన్నిట్లో ఆడియన్స్ కళ్యాణ్ సార్ నుంచి ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి 100% ఆడియన్స్ అందరినీ కూడా సాటిస్ఫై చేయగలిగే ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉంటాయని నాకు అనిపిస్తుంది. సూపర్, డెఫినెట్ గా అది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనేది నా ఫీలింగ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక దగ్గరగా ఉన్న వాళ్ళ పర్స్పెక్షన్ వేరు ఉంటుంది ఎప్పుడైనా సరే. ఒక యాక్టర్ దగ్గర చాలా వర్క్ చేసిన వాళ్ళది పర్స్పెక్షన్ వేరు ఉంటుంది, చూసేస్తే ఆన్ స్క్రీన్ మీద. అందుకోసమే అడిగాను దీన్ని. వోల్గా వీడియోస్ కంగ్రాచులేషన్ 17 million. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. Volga Video వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.